ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ ఏమైనా రిజెక్షన్ జరిగితే జరగవచ్చు. మార్కెట్ ఈ లెవెల్, ఈ జోన్ చాలా ఇంపార్టెంట్. 51,400 నుంచి 51,300 మధ్యలో ఉంది కదా, ఈ జోన్ చాలా ఇంపార్టెంట్. అండ్ నిన్న మాట్లాడుకున్నాం కదా ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి, ఎగ్జాక్ట్ గా ఆ లెవెల్ దగ్గర నుంచే రిజెక్షన్ వచ్చింది బ్యాంక్ నిఫ్టీ. ఒకసారి కూడా కాదు, 2 టైమ్స్ వచ్చింది. ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ నుంచి రిజెక్షన్ అయింది, తర్వాత మళ్ళీ సిపిఆర్ సపోర్ట్ ఇచ్చింది. యాజ్ యూజువల్ అందరికీ తెలుసు సిపిఆర్, వైట్ సిపిఆర్ చాలా ఇంపార్టెంట్ అని సపోర్ట్ ఇస్తుందని ఇచ్చింది. మళ్ళీ బౌన్స్ అయ్యి ఎక్కడికి వెళ్ళింది, మళ్ళీ ఆ లెవెల్ దగ్గరికి వెళ్ళింది. ఆ లెవెల్ దగ్గర మళ్ళీ సెల్లర్స్ ఏం చేశారు, ఆ లెవెల్ పైకి క్రాస్ చేయనివ్వలేదు. సో ఆ లెవెల్ చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ లెవెల్ ఇంపార్టెంట్ అని చెప్పి నిన్న కూడా ప్రీ అనాలిసిస్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం అండ్ మార్క్ చేసుకున్నాం. ఈవెన్ ఫస్ట్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ మిస్ అయితే ఇక్కడ 125 ఆ టైంకి రిజెక్షన్ జరిగింది కదా, ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ మై సజెషన్ ఇస్ బెస్ట్ ఎంట్రీ పుల్ బ్యాక్ అయినప్పుడు తీసుకోండి. ఓకే, సో పుల్ బ్యాక్ టు ద సప్లై జోన్ ఆర్ ఎల్స్, లేదంటే ఫస్ట్ క్యాండిల్ దగ్గర తీసుకుని కంటే థర్డ్ క్యాండిల్ దగ్గర బెస్ట్. ఎందుకంటే థర్డ్ క్యాండిల్ దగ్గర మళ్ళీ సెల్లర్స్ ఉన్నారు. స్టాప్ లాస్ ఏమో హాఫ్ ఆఫ్ ద క్యాండిల్ పైన పెట్టుకోవచ్చు. సో నేను కూడా లైవ్ ట్రేడింగ్ వీడియోలో అదే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు లైవ్ ట్రేడింగ్ వీడియోలో అదే అక్కడే ఎంట్రీ తీసుకున్నాం మేము, ఒకసారి చూడొచ్చు మీరు. నుంచే రివర్స్ అవుతుందేమో అని చెప్పి అనుకుంటున్నాను. జస్ట్ ఓకే గైస్, చిన్న పుల్ బ్యాక్ అయితే వచ్చింది కాబట్టి 23,750 కాల్ ఆప్షన్ 100 క్వాంటిటీస్ సెల్ చేశాను. సో స్టాప్ లాస్ యాజ్ ఆఫ్ నో 65 పెట్టుకుంటున్నాను. 2,500 రిస్క్ వచ్చేలా పెట్టుకుంటున్నాను. తర్వాత సో ఇక్కడ పుల్ బ్యాక్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాం, స్టాప్ లాస్ హాఫ్ ఆఫ్ ద క్యాండిల్ పైన పెట్టుకున్నాం. అంటే ఫిన్ నిఫ్టీలో తీసుకున్నాం ఈరోజు. ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కదా రాదర్ దన్ బ్యాంక్ నిఫ్టీ. బట్ ఫిన్ నిఫ్టీ మోస్ట్లీ బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందో ఫిన్ నిఫ్టీ కూడా అలానే మూవ్ అవుతుంది. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నాతో పాటు లైవ్లో జాయిన్ అవ్వచ్చు. నేను ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాను ఏంటన్నది మీరు కూడా నాతో పాటు లైవ్లో చూడొచ్చు. సో ఇంట్రెస్ట్ ఉంటే రిజిస్టర్ అవ్వచ్చు. కాకపోతే ఈ బ్యాచ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. September 21st ఎండ్ అయిపోద్ది ఈ బ్యాచ్. సో నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ September 24th నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే రిజిస్టర్ అవ్వాలనుకున్నా నాకు ఒకసారి వాట్సాప్ చేయండి. కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీరు స్లాట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద ఇంపార్టెంట్ లెవెల్స్ ఫర్ టుమారో వెడ్నెస్డే. బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది రేపు 11th September. సో ఏం మార్చొద్దు, ఆ లెవెల్స్ అలానే ఉంచుదాము. ఈ లెవెల్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ స్టార్ట్ అయింది కదా. ఇది ప్రీవియస్ సెషన్ లో ఒకటే కాదు, డిమాండ్ జోన్ కూడా. ఈ లెవెల్ అనేది కొంచెం ఇంపార్టెంట్ లెవెల్. అండ్ ఈ సప్లై జోన్ ఉంది కదా, ఏదైతే మనం నిన్న కూడా మార్క్ చేసుకున్నామో అది ఎక్స్టెండ్ చేస్తున్నాను. రేపు కూడా ఇది ఇంపార్టెంటే. సో రేపు ఈ లెవెల్ మళ్ళీ రిజెక్షన్ ఇస్తుందా అంటే రేపు మేబీ ఛాన్సెస్ బ్రేక్అవుట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ చూస్తుంది. ఇక్కడ వర్జిన్ సిపిఆర్ ఉంది కానీ తీసేస్తున్నాను. సో ఈ లెవెల్ ఎందుకు బ్రేక్అవుట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంటే మోర్ అండ్ మోర్ ప్రైస్ రీటెస్ట్ ద ప్లేస్, ఛాన్సెస్ ఆఫ్ బ్రేక్అవుట్ విల్ బి హయ్యర్. ఓకే, ఆల్రెడీ ఒకసారి ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ టైం ఇక్కడ నుంచి సెల్లర్స్ ఉంటే ముందు ఎలాగైతే 1000 పాయింట్స్ క్రాష్ వచ్చిందో సేమ్ అదే 1000 పాయింట్స్ క్రాష్ రావాలి. బట్ బయర్స్ కూడా కొంచెం అగ్రెసివ్ గా మూవ్ అవుతున్నారు. ఎప్పటి నుంచి, నిన్న ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి. సో బయర్స్ అనే వాళ్ళు ఈజీగా పుష్ చేసేయచ్చు. ఈ పైన సెల్లర్స్ స్టాప్ లాసెస్ కూడా ఉంటాయి. సో వన్స్ ఈ లెవెల్ ట్రిగ్గర్ అయితే మార్కెట్ అగ్రెసివ్ గా పైకి కూడా వెళ్ళిపోవచ్చు. సో ఆ లెవెల్ కూడా ఇంపార్టెంట్ రేపు. కాకపోతే రేపు రాదర్ దాన్ రిట్రేస్మెంట్ ఐ విల్ బి వెరీ ఇంట్రెస్టెడ్ టు టేక్ లాంగ్ ఎంట్రీ. బట్ ప్రైస్ యాక్షన్ చూస్తాను. ఓకే, సో ఏదైనా సరే మన మార్కెట్ చూడకముందు ఏదన్నా అనిపించవచ్చు. బట్ ట్రేడ్ వాట్ యూ సీ, నాట్ వాట్ యూ థింక్. ఓకే, మనం అనుకున్నది జరగాలని రూల్ ఏం లేదు. బట్ మోస్ట్లీ వ్యూ ఉండాలి. మార్కెట్ ఓపెన్ అయ్యే ముందు ఒక వ్యూ ఉంటే మీకు హెల్ప్ అవుతుంది. ప్రీవియస్ సెషన్ హై, ప్రీవియస్ సెషన్ లో, ఇక్కడ ఈ 2 లెవెల్స్ ఇంపార్టెంటే. ప్రీవియస్ సెషన్ హై ఏమో సప్లై జోన్, ప్రీవియస్ సెషన్ లో ఏమో డిమాండ్ జోన్. దానిపైన వర్జిన్ సిపిఆర్ ఉంది కానీ వర్జిన్ సిపిఆర్ ఇది కొంచెం నేరగా ఉంది. ఇది అది మార్క్ చేసుకోవట్లేదు నేను. సో మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే, ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ లెవెల్ ఏదైతే రెసిస్టెన్స్ కింద మార్క్ చేసుకున్నామో ఆ లెవెల్ సపోర్ట్ కింద ఉండొచ్చు. ఓకే, మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సిపిఆర్ దగ్గర నుంచి రిజెక్షన్ జరగవచ్చు, లేదంటే మళ్ళీ మార్కెట్ సప్లై జోన్ వరకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి రిజెక్షన్ జరగవచ్చు. అండ్ ఒకవేళ మార్కెట్ మరి గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్ ఫస్ట్ పుల్ బ్యాక్ వస్తే అప్పుడు ఈ లెవెల్ ఏమన్నా యాక్ట్ చేస్తే యాక్ట్ చేయొచ్చు. అండ్ ఈ లెవెల్లో వర్జిన్ సిపిఆర్ కూడా ఈరోజు ఆఫ్ కోర్స్ క్యాండిల్ అయితే సిపిఆర్ టచ్ చేసే, బట్ పార్షియల్ వర్జిన్ సిపిఆర్ కింద మార్చేసుకుందాం. ఐ విల్ నాట్ బి ఇంట్రెస్టెడ్ టు గో షార్ట్ టుమారో ఈవెన్ ఇఫ్ ఈ డిమాండ్ జోన్ బ్రేక్అవుట్ అయినా. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు గో లాంగ్. ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఆఫ్ కోర్స్ ప్రీవియస్ సెషన్ హై కూడా ఇంపార్టెంట్, ఈక్వల్లీ ఇంపార్టెంట్. కమింగ్ టు నిఫ్టీ. సో నిఫ్టీ వర్జిన్ సిపిఆర్ ఉంది కదా, సప్లై జోన్ అయితే ఈరోజు టచ్ చేయలేదు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ టచ్ చేసినట్టు. కాబట్టి ఇంకా ఎక్స్టెండ్ చేసుకుందాం. లెవెల్ అయితే ఇంకా క్రాస్ అవ్వలేదు కాబట్టి. అండ్ వర్జిన్ సిపిఆర్ కూడా ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి డిమాండ్ జోన్ ఉంది ఇక్కడ. ప్రీవియస్ సెషన్ లో దగ్గర నుంచి
బిగ్ అప్ ర్యాలీ జరిగింది కదా, ఈ లెవెల్ కూడా ఇంపార్టెంటే డిమాండ్ జోన్. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ లెవెల్ దగ్గర చూడండి ప్రైస్ యాక్షన్, ఇక్కడ నుంచి ఏమైనా సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్తే వెళ్ళొచ్చు. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ లెవెల్ ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ వస్తుందా లేదంటే బ్రేక్అవుట్ అవుతుందా చూడాలి. బ్రేక్అవుట్ అవుతే మటుకు ఐ విల్ నాట్ బి ఇంట్రెస్టెడ్ టు గో లాంగ్ ఇమీడియట్లీ, బికాస్ ఇక్కడ వర్జిన్ సిపిఆర్ ఉంది. వర్జిన్ సిపిఆర్ కూడా ఇంపార్టెంటే. అండ్ రోజు రోజుకి వర్జిన్ సిపిఆర్ పవర్ కూడా తగ్గిపోద్ది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బయర్స్ అగ్రెసివ్ గా ఉంటే ఈ సప్లై జోన్ కూడా ఈజీగా బ్రేక్అవుట్ చేసి వర్జిన్ సిపిఆర్ కూడా బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్ళిపోవచ్చు. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రాదర్ దాన్ దిస్ స్వింగ్ హై ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఎనీ అదర్ ఇంపార్టెంట్ లెవెల్స్. సో ఇది ప్రెసెంట్ అయితే ఈ లెవెల్స్ చాలు, ఎక్కువేం అవసరం లేదు. ఇవి రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ మార్క్ చేసుకోండి. అండ్ బిఫోర్ మార్కింగ్ దట్, సో ఇక్కడ ఈ లెవెల్ దగ్గర రిజెక్షన్ వచ్చింది కదా, ఈరోజు షార్ట్ ఎంట్రీ తీసుకున్నా కదా అని చెప్పి రేపు కూడా తీసుకుంటా ఏం కాదు. నా ప్రైస్ యాక్షన్, నా వ్యూ అనేది చేంజ్ అయితే అవ్వచ్చు. సో కంపల్సరీ స్టాప్ లాస్ అనేది మ్యాండేటరీగా పెట్టుకోండి. స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ ఏమీ చేయొద్దు. ఓకే గైస్, బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో.